ఏపీలో కానీ అండ్ తెలంగాణలో కానీ సేమ్ టైం అంటే దగ్గరగా ఉన్న ఒక బ్యానర్ ఐటమ్స్ మనం చూడవచ్చు. ఇందులో తప్పు ఎవరికి, శిక్ష ఎవరికి అంటూ ఒక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. సో దీనిపైన మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి అంటూ చెరువులను పునరుద్ధరించాలన్న సర్కార్ ఆలోచన మంచిదే, కానీ అటు అడ్డగోలు నిర్మాణాలను తెలిసి కూడా ఎలా అనుమతులు ఇస్తారు అధికారులు అని అంటున్నారు. సరే, అనుమతులు ఇచ్చారు, అక్కడ వెళ్ళారు, నిర్మాణం చేశారు, అన్నీ ఓకే. బట్ ఇప్పుడు కూల్చివేస్తుంటే దీనికి ఎవరు బాధ్యులు? ఎందుకంటే చాలామంది సామాన్యులు ఉంటారు, లేకపోతే మిగతా వాళ్ళైనా ఒక బడా బాబులైనా సరే ఒకవేళ లోన్ తీసుకుని ఆ నిర్మాణం చేపట్టిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు హైడ్రా వచ్చి దాన్ని కూల్చేసిన తర్వాత ఆ లోన్ ఎవరు తీర్చాలి? మరి ఇదంతా ఎవరు చేయాలి? అసలు ఈ తప్పు ఎవరిది, శిక్ష ఎవరికి పడుతుంది అనుకోవచ్చు? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? హైదరాబాద్లో హైడ్రా ఈరోజున హైదరాబాదు అదేవిధంగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి చెరువులు, నాళాల కింద ఎక్కడైతే ఆక్రమణలు కానీ లేదు అని అంటే కొన్ని అనుమతులు ఉంటాయి. అంటే నిర్మాణాలకు అనుమతి లేకపోయినా అక్కడ వ్యవసాయం చేసుకోవడానికో లేకపోతే ఇంకో దానికి అనుమతులు ఉండి లేకపోతే పట్టాలు ఉండి వాటిని కట్టడాల కింద మార్చినటువంటి సందర్భం, ఇవన్నిటిని వాళ్ళు గమనించేసి ఎక్కడైతే చెరువుల ఆక్రమణ ఉందో వాటికి సంబంధించినటువంటి ఆక్రమణను తొలగించేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. ఇక్కడ వాళ్ళు ప్రధానంగా తీసుకున్నటువంటి ఏమిటంటే పెద్ద పెద్ద చెరువులు, పెద్ద పెద్ద ఆక్రమణలకు సంబంధించినటువంటి అంశాన్ని మొదటి దశలో తీసుకుంటారు. ప్రధానంగా ఇప్పుడు ఎక్కడ చర్చ వచ్చింది? ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు హైలైట్ అయినటువంటి పరిస్థితి. పొద్దున పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకో పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో ఏవో ఉన్నాయి అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎన్ కన్వెన్షన్ కొన్ని దశాబ్దాల క్రితము అక్కడ పట్టా ఉన్నప్పటికీ కూడా పట్టా వ్యవసాయానికో లేకపోతే ఇంకో దానికో ఒక పట్టా ఇచ్చినటువంటి ప్రభుత్వం అధికారులు ఉన్నారనుకోండి, దాన్ని మార్చి అక్కడ ఎన్ కన్వెన్షన్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే వైలేషన్ జరిగినట్టు అంతే కదా. అంటే దాని ద్వారాగా కొన్ని దశాబ్దాలుగా ఎన్ కన్వెన్షన్ అక్కడ నిర్మాణం చేసి దాని ద్వారాగా ఆదాయం కూడా పొంది ఇప్పుడు దాన్ని కూల్చివేసిన తర్వాత లబోదిబోం అనేటువంటి పరిస్థితి. మొదటిగా మీరు ఒక్కసారి గిన గమనిస్తే దాన్ని గూగుల్ మ్యాప్ గిన ఒకసారి ఎన్ కన్వెన్షన్ ఈ రోజున కూల్చివేసిన దాన్ని గిన గూగుల్ మ్యాప్ లోంచి చూస్తే బర్డ్ ఐ వ్యూలో మొత్తం చెరువు లోపల ఉన్నట్లు ఉంటుంది. అట్లా చెరువు లోపల ఉన్నటువంటి అలాంటి భవనాలు, పెద్ద పెద్ద భవనాలు, వీటి వల్ల కదా ఇప్పుడు హైదరాబాదు ఒక గంట సేపు గట్టిగిన వర్షం పడింది అనుకోండి, నిరంతరాయంగా గంట సేపు కుండపోత వర్షం పడింది అనుకోండి, ఎన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయి? 2-3 గంటలు వర్షం గిన పడింది అనుకోండి కంటిన్యూస్ గా, కనీసము ఆ ప్రాంతాలకి వెళ్ళలేనటువంటి పరిస్థితి పడవలు వేసుకొని వెళ్ళాలి. ఎంతో మంది ముప్పుకు గురవుతున్నారు, ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి, ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి, ఇళ్లను ముంచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక హైదరాబాద్కే కదా, అన్ని ప్రముఖమైనటువంటి పట్టణాలన్నింటిలో కూడా ఇలాంటి పరిస్థితి మనం చూసాం. బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఇబ్బందులను చూస్తున్నాం. ఏదో మెట్రోపాలిటన్ సిటీస్లో. హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయంలో ఎన్ కన్వెన్షన్ కానివ్వండి, మిగతా ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలో ఉంది అనేటువంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తేల్చినటువంటి అంశం కాదు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎన్ కన్వెన్షన్ లో కొలతలు వేయటం, అది ఆక్రమణ జరిగిందని చెప్పటం, ఇవన్నీ కూడా కూల్చివేత వరకు వెళ్ళలేదు సార్. కూల్చివేత వరకు వెళ్ళలేదు. అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వంతో నాగార్జున సినిమా యాక్టర్ గా ఉన్నారు, ఆయనతో మా సంప్రదింపులు ఇంకోటి ఏదో జరిగి ఉండొచ్చు, అందుకని ప్రభుత్వం వెనక అడుగు వేసి ఉండొచ్చు. ఇప్పటి వరకు ముందుకు వెళ్ళటం లేదు. ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ రోజున సీరియస్ గా తీసుకున్నది ఒక ప్రత్యేకంగా హైడ్రాని ఏర్పాటు చేయటం, దానికి రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కాబట్టి ఇది ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఐఏఎస్ అయితే అంత సీరియస్ గా చేయలేరు అనేటువంటి దాని మీద ఐపీఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి మిగతా అధికారులందరూ కూడా దాంట్లో ఉండేటువంటి విధంగా చేసి దానికి ఒక పవర్స్ కూడా ఇచ్చి, బహుశా కొద్ది రోజుల్లో వాళ్లే కేసు నమోదు చేసేటువంటి పవర్ కూడా హైడ్రాకి ఇవ్వకపోవడం, ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి అధికారం కూడా, ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు వెళ్తున్నటువంటి ఈ ప్రయత్నం అయితే ఎక్కడైనా సరే ఇక రాజకీయ పరమైనటువంటి సిఫార్సులకి, పక్షపాతాలకు తావు లేకుండా
ఏ పార్టీ వాడు ఉన్నా సరే చెప్తున్నారు, రేవంత్ రెడ్డి కానీ పార్టీలకు లేకపోతే అతీతంగా ఉన్నటువంటి వాడు కానీ చెప్తున్నారు, ఉమ్, మేము అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఆక్రమణలు చేసినా సరే ఖచ్చితంగా వాటిని కూల్చివేస్తాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఉమ్, అదే విధంగా నిష్పక్షపాతంగా గిన ఆ విధమైనటువంటి ప్రయత్నం గిన చేసి ఆక్రమణ గిన తొలగిస్తే ఈ విధంగా హైదరాబాద్కు ఉన్నటువంటి ముప్పుని కొంత అధిగమించేదానికి అవకాశం ఉండొచ్చు. ఒకటి కాదు, అర కాదు, ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలోనే రంగనాథు ఆయన హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ చెప్తున్నటువంటి దాని ప్రకారంగా చూస్తే 400 చెరువులు ఆక్రమించారు వారు ఉమ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంకా జిహెచ్ఎంసి పరిధి అయితే ఒక 600 చెరువుల వరకు ఆక్రమించారండి. పెద్ద పెద్ద చెరువుల దగ్గర నుంచి చిన్న చిన్న చెరువుల వరకు, నాళాల వరకు ఉన్నాయి. అవును. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమొస్తుంది అని అంటే, మరి ఇవన్నీ భవనాలకు ఎవరో ఒకళ్ళు అనుమతి ఇచ్చారు కదా, అనుమతి లేకుండా నిర్మాణాలు జరగవు కదా అనేటువంటిది చర్చ కూడా వస్తుంది. అంటే అప్పట్లో ఉన్న అధికారులకు కూడా తెలుసు సార్, అనుమతులు అనేటువంటిది అంటే అప్పట్లో ఉన్న అధికారులకు కూడా తెలుసు కదా ఇది అక్రమ నిర్మాణం, ఇది పట్టా కాదనే విషయం తెలిసి కూడా వాళ్ళకి అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే వీళ్ళు కూడా ఇప్పుడు నిర్మాణం చేపట్టారు. బట్ ఇన్ని రోజులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వని నాగార్జున, తర్వాత రెస్పాండ్ అయ్యి ఇప్పుడు కోర్టు కేసుకు వెళ్ళారు. ఇది ఖచ్చితంగా పట్టా భూమే, హైకోర్టు నుంచి కూడా నాకు ఖచ్చితమైన తీర్పు నిజంగానే నాకు అనుకూలంగానే తీర్పు వస్తుందని అంటున్నారు. బట్ నిజంగానే ఒకవేళ అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకోండి, హైడ్రా ఈ పని చేసింది, మరి ఎవరు దీనికి బాధ్యులు? ఒకటి అండి, నాగార్జున విషయంలోనే కన్వెన్షన్ విషయంలోనే చూస్తే రంగనాథ్ ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. పట్టా ఉంది అని అంటే పట్టా దేనికి ఉంది, ఒకవేళ చెరువు పక్కనే వ్యవసాయ భూమి కింద ఉన్నటువంటి ఆ పట్టాని దాన్ని మార్చేసి వీళ్ళు దాన్ని అక్కడ పెద్ద కట్టడం నిర్మాణాన్ని చేయడానికి వీళ్ళకి హక్కు అధికారం లేదు. దాన్నే ఇప్పుడు కూల్చివేశారు. ఇప్పుడు ఆ భూమిని లాక్కోలేదు కదా, ఆ భూమి ఎవరి దగ్గర ఉంది, నాగార్జున దగ్గరే ఉంది. కానీ ఆ నిర్మాణము తప్పు అనేటువంటిది చెరువు ఆక్రమణ చేసి, ఒకవేళ అక్కడ భూమి వ్యవసాయం జరుగుతున్నాడు సపోజ్, బాగా నీళ్లు పెద్ద వరద వచ్చింది, వ్యవసాయ భూమిలోకి వెళ్ళిపోతాయి, ఫ్లో అవుతాయి కదా. అదే కట్టడం ఉండి వాళ్ళు ఇప్పుడు 5 అడుగులు 10 అడుగులు 15 అడుగులు మొత్తము అక్కడ మేర తోలేసి ఎత్తు మొత్తం ఫౌండేషన్ వేసేసి ఇవన్నీ చేస్తే ఆ నీటి ప్రవాహానికి అడ్డుగా ఏర్పడుతున్నాయి కదా ఇవన్నీ. అందుకని కదా ఇప్పుడు ముంపుకు గురవుతున్నటువంటి ప్రాంతాలుగా ఉంటున్నాయి. అందుకోసమని ఒకవేళ అధికారులు గిన ఆ విధమైనటువంటి నిర్మాణాలకు ఎవరు అనుమతులు ఇచ్చారు, ఏంటి, అసలు ఎలాంటి అనుమతులు ఉన్నాయి అనేటువంటి దాని మీద వాళ్ళు పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు నిర్మాణాలను కూల్చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. అయితే అనుమతులు ఇచ్చినటువంటి సంబంధించినటువంటి వాళ్ళు ఒకవేళ నిజంగా చెరువు ఆక్రమణ అయ్యుండి నిర్మాణాలకు గిన అనుమతి ఇచ్చి ఉంటే అప్పుడు ఎవరైతే అనుమతి ఇచ్చారో ఆ అనుమతి ఇచ్చినటువంటి అధికారులను కూడా దీంట్లో ఖచ్చితంగా బాధ్యులను చేయాల్సింది, బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఒక మంచి పని జరిగేటప్పుడు చెరువుల ఆక్రమణ వైపు ఇప్పుడు ఆ చెరువులకు సంబంధించినటువంటి ఆక్రమణ మీద ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించింది. దానికి మిగతా ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చెరువుల ఆక్రమణకు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రధానంగా ప్రభుత్వం ఎవరి మీద దృష్టి సారించింది, పెద్ద పెద్ద ఆక్రమణల మీద ముందు దృష్టి సారించింది. ఆ పెద్ద పెద్ద ఆక్రమణల ముందు తొలగించారనుకోండి, ఇక చిన్న చిన్న అటువంటి ఆక్రమణలకు సంబంధించినటువంటి వాటిని తొలగించేటువంటి విషయంలో అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ ఉండేటువంటి లోకల్కి సంబంధించినటువంటి అధికారులు కూడా దీని తొలగింపులకు సంబంధించినటువంటి చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉండొచ్చు. ఇది జిహెచ్ఎంసీ వరకే పరిమితం అవుతుందా ఈ హైడ్రాకు సంబంధించి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని హైడ్రా తరహాలో ఈ విధంగా చెరువుల ఆక్రమణలకు సంబంధించినటువంటి మొత్తం కూల్చివేతలు జరగాలి అనేటువంటి దాని మీద ప్రభుత్వానికి ఎమ్మెల్యేల నుంచి, మంత్రుల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి అనేటువంటి పెద్ద చర్చ జరుగుతుంది. అంటే తెలంగాణ మీరు ఒకసారి గమనిస్తే మిగతా రాష్ట్రాలకను తెలంగాణకు ఉన్నటువంటి భిన్నమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే, తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి సమయంలో అటు గోదావరి బ్యారేజ్ కానివ్వండి, అదే విధంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి, ఈ విధంగా శ్రీశైలము, నాగార్జున సాగరు, కృష్ణా నది మీద కానీ లేదా వీటి మీద బ్యారేజీలు నిర్మాణం చేసుకొని, ప్రాజెక్టులు నిర్మాణం చేసుకొని ఇక్కడ సాగునీటికి అవకాశాలు ఉన్నాయి. కానీ తెలంగాణలో ఏమిటి అని అంటే నైజాం నవాబు కాలంలో ఎక్కువగా చెరువుల ద్వారాగా చెరువుల కింద వ్యవసాయం జరిగినటువంటి పరిస్థితులు. ఆ చెరువులు ఈ రోజున ఆక్రమణ గురైనటువంటి పరిస్థితుల్లో ఆ చెరువుల్లోకి వచ్చేటువంటి నేచురల్ గా వచ్చేటువంటి వాటర్, ఆ ఫ్లో అనేటువంటి దాన్ని ఇప్పుడు అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బాగా తీవ్రమైనటువంటి వర్షాలు పడినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా చెరువుల్లోకి సంబంధించినటువంటి నీళ్ళన్నీ కూడా
ఏళ్ల మీదకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి పట్టణాలుగా మారినటువంటి హైదరాబాద్కు మరింత ప్రమాదంగా మారాయి. రైట్ సార్. సో ఏపీలో కూడా ఊరికో భూ బకాసురుడు అంటూ కూడా ఒక బ్యానర్ ఐటెం చూద్దాం, దీనిపైన డిస్కస్ చేద్దాం. బట్ ఏపీలో కూడా ఊరికో భూ బకాసురుడు అంటూ బ్యానర్ ఐటెం చూడొచ్చు. ఇందులో ఫిర్యాదులో 60% కూడా వైసీపీ కబ్జాలపైనే అంటూ ప్రజల నుండి వినతుల కార్యక్రమం ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినతుల కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి కూడా ఫిర్యాదుల వెల్లువ వెతుతూనే ఉంది. అంటే అటు తిరుపతిలో కానీ, చిత్తూరు కానీ, విశాఖలో కానీ చాలా చోట్ల కూడా ప్రజల నుంచి అధిక ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సు నిర్వహించినటువంటి సందర్భంలో అదేవిధంగా మొన్న కేబినెట్ లో కూడా కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 22A ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అదేవిధంగా అసైన్డ్ భూములు, కొన్ని చుక్కల భూములకు సంబంధించి లేదంటే ఎండోమెంట్ భూములు, ఇవి ఎక్కువ కబ్జాలకు గురయ్యాయని. కబ్జాలు అని అంటే ఎవరో వచ్చి ఆక్రమణ చేయటం కాదు, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాటిని తమ బినామీల పేర్లతోనో తమ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతోనో మార్చుకొని అధికారం ఉంది కాబట్టి అధికారులను అడ్డం పెట్టుకొని ఆ వెబ్లాండ్లో కూడా అంటే ప్రభుత్వ రికార్డులను కూడా మార్చారు అనేటువంటి ఒక ఆరోపణ. ఇది ఒక చోట లేకపోతే ఒక ప్రాంతంలోనో ఒక జిల్లాకు పరిమితమైనటువంటి అంశం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 26 జిల్లాల్లో ఇలాంటి కంప్లైంట్లు ఈ 2.5 నెలల కాలంలో కొన్ని వేల కంప్లైంట్స్ వచ్చాయి. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి భూలు ఆక్రమణల మీద కంప్లైంట్లు అడిగారు. అడిగితే అందరూ కూడా కంప్లైంట్లు దాదాపుగా వచ్చినటువంటి కంప్లైంట్లో 90-95% అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళ మీదే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అవి ప్రైవేట్ భూముల ఆక్రమణలు కూడా ఉన్నాయి, ప్రభుత్వ భూముల ఆక్రమణలతో పాటు. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. ఈ 22A అదేవిధంగా ప్రభుత్వ భూములకు సంబంధించి, అసైన్డ్ భూములకు సంబంధించి గత 5 ఏళ్లలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల మొత్తాన్ని ముందు తాత్కాలికంగా నిలుపుదల చేసి ఇక వాటికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ జరగకుండా, అదేవిధంగా ప్రీ హోల్డ్కు సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్లో నిలుపుదల చేసింది. ఈ ప్రభుత్వం ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నది. రేపు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సును నిర్వహించబోతుంది ప్రభుత్వం. ప్రతి గ్రామానికి వెళ్ళబోతున్నారు. సుమారు అంటే రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు, ఎండోమెంట్ అధికారులు, వక్ఫ్ సంబంధించినటువంటి అధికారులు, వక్ఫ్ భూములను పరిరక్షించే అధికారులు, రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సుల్లో ఆయా గ్రామాలకు వెళ్ళి ప్రజల నుంచి ఈ విధంగా ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములు కానీ ఆక్రమణకి ఏమైనా గురయ్యాయా అలాంటి వాళ్ళ నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ముందు 45 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగబోతుంది. వాళ్ళకి ఫిర్యాదులు తీసుకున్న తర్వాత వాళ్ళకి రిసిప్ట్లు ఇస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం ఈ 45 రోజుల తర్వాత మళ్ళీ మిగతా 45 రోజులు మళ్ళీ అదనంగా ఒక 45 రోజుల్లో ఈ సమస్యల మొత్తాన్ని కూడా పరిష్కరించి ప్రైవేటు భూముల ఆక్రమణ గిన జరిగితే ఎవరు అయితే ఆక్రమించారో వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని అసలైనటువంటి హక్కుదారులకు అందించిపోతున్నారు. అదే ప్రభుత్వ భూములు అయితే ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో అక్రమంగా కొన్ని రిజిస్ట్రేషన్లు చేసుకోవటం ఇలాంటివన్నీ చేశారో వాటన్నిటిని కూడా రద్దు చేసేసి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోబోతుంది. అంటే 3 నెలల పాటు ప్రత్యేకంగా ఈ రెవెన్యూ సదస్సులు భూ ఆక్రమణల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. అంటే ఈ భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అత్యధికంగా ఎక్కువ భూ ఆక్రమణలు జరిగాయి అనేటువంటిది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారం, ప్రభుత్వానికి వచ్చినటువంటి ఫిర్యాదులను బట్టి. సో అక్కడ కూడా ఉన్న కంప్లైంట్ ఏంటంటే అధికారులను అడ్డు పెట్టుకునే భూ కబ్జాలకు పాల్పడ్డారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆ ఫిర్యాదుల్లో వాళ్ళు పేర్కొన్నారు కూడా ఆ విషయాన్ని. అధికారులు పాత్ర లేకుండా ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారు. అదే వాళ్ళు ఏమి రికార్డులు మార్చలేరు కదా. ఒక ఎంఆర్ఓ ఆఫీసులో వెళ్ళి ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకొక ప్రజాప్రతినిధి రికార్డులు మార్చలేరు కదా. లేదంటే ఫలానా భూమి సర్వేయర్కు తెలుస్తుంది ఏది ప్రభుత్వ భూమి ఏది అసైన్డ్ భూమి అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళకి తెలిసిన దాని మీద వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సహకారంతోనే అధికారుల సహకారంతోనే అప్పుడు ఉండేటువంటి ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మంత్రుల లెవెల్లో కూడా మీరు జోగి రమేష్ కు సంబంధించినటువంటి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటి,
ఒక ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసినట్టు చూపించి సర్వే నెంబర్ 88 వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూమి సర్వే నెంబర్ 87 అంటే ఒక రిజిస్టార్ని అడ్డం పెట్టుకొని సర్వే నెంబర్ను మారిందని ఆ రిజిస్టార్ ద్వారాగా వాళ్ళు అగ్రిగోల్డ్ భూమిని 2700 చదరపు గజాలని వాళ్ళు అక్రమంగా కొనుగోలు చేయడం అమ్మడం అనేది జరిగింది. అది సిఐడి దర్యాప్తులో తేలినటువంటి అంశం. అందుకని జోగి రాజీవ్తో పాటు ఆ సర్వేయర్ ఎవరైతే ఉన్నారో సహకరించినటువంటి సర్వేయర్ కూడా అరెస్ట్ అయ్యాడు మొన్న. అందుకని అధికారుల సహకారం కూడా ఇక్కడ ఉంది. ఆ అధికారులు ఎవరో ఏంటి అనేటువంటి అంశంలో తేల్చేటువంటి పనిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సుల్ని ఇప్పుడు నిర్వహించబోతుంది. చివరిగా అటు ఏపీలో ప్రజా దర్బార్తో ఇటు హైడ్రాతో ఇద్దరు సీఎంలు కూడా విజయాన్ని సాధిస్తున్నారు అనుకోవచ్చా ఈ విషయంలో? ఇక్కడ ప్రజల నుంచి అయితే మాత్రం ఇద్దరు సీఎంలకి మన్ననలు వస్తున్నాయి. వాళ్ళు చేస్తున్నటువంటి పని మంచి పని అనేటువంటి విధంగా ప్రజల నుంచి హర్షాతిరేకాలు వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు అనంటే ఇలాంటి కబ్జాలు చేసేటువంటి వాళ్ళల్లో ప్రధానంగా అధికారాన్ని అడ్డుపెట్టుకున్నటువంటి రాజకీయ నాయకులే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొన్న ఈ హైడ్రాకి సంబంధించినటువంటి అంశం మీద కూడా సిపిఐ జాతీయ నాయకులు నారాయణ ఒక కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పులి మీద స్వారీ చేస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చంద్రబాబు నిర్ణయం కూడా చాలా కీలకమైనటువంటి ధైర్యంతో తీసుకున్నటువంటి నిర్ణయమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు ఎవరున్నా సరే అప్పుడు గత ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోండి, మాజీ మంత్రులు లేదా ఇంకొకళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీలోనో జనసేనలో చేరారు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆక్రమణలో వాళ్ళకి సంబంధించినటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలని పక్కన పెడతారా, చర్యలు తీసుకుంటారా అనేటువంటిది కూడా కీలకం. లేదు అనుకుంటే దీనికి నిలుపుదల చేయటమో లేదా దీని నుంచి వెనక్కి వెళ్ళారనుకోండి, వీళ్ళు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇంకొక రాజకీయ పరంగా ఈ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసేటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు. అందుకనే పులి మీద స్వారీ అనేటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి పరిస్థితి ఉంది. కానీ చూసుకుంటే సార్ ఇద్దరిది కూడా పాలన సేమ్ అనిపిస్తుంది కదా సార్, పోగొట్టుకోవడానికి ఒప్పుకోరు కదా. అంటే చూస్తుంటే ఇప్పుడు ఇద్దరి పాలన కూడా రెండు రాష్ట్రాల్లో సేమ్ పరిపాలన కనిపిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆయన కూడా అధికారులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదంటున్నారు. ఇక్కడ కూడా పార్టీలకు అతీతంగా ఎవరు ఎటువంటి తప్పు చేసినా కూడా వదిలిపెట్టేది లేదు అని అంటున్నారు. ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలకు కనుక చేరితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. అంటే ఇప్పుడున్న ఏపీ సీఎం అలా లేరు కదా. ఇద్దరు కూడా ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ హైడ్రా పరిధిలో ఎవరైతే చెరువులు ఆక్రమణ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే వదిలిపెట్టేది లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు చేశారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ నిర్ణయమో ఎవరైనా సరే ఈ ప్రభుత్వం నుంచి ఎవరైనా మంత్రులు ఇంకొకళ్ళు సిఫారసు చేస్తే నా దృష్టికి తీసుకురండి, వాళ్ళ మీద నేను కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా. ఎక్కడా కూడా మీరు అధికార పక్షం వైపు నుంచి మంత్రులు చెప్పారనో ఇంకోళ్ళు చెప్పారనో లొంగవద్దు. మీరు మీకున్నటువంటి ఇచ్చినటువంటి అధికారాలకు అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటిది స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. బట్టి రెండు రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి చెక్ పడేటువంటి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, ఏపీ తెలంగాణకు సంబంధించి వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.